స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, శంకరాచార్యుడు అంటే ఆదిశంకరుడి గురించి చెప్పాను. వీళ్ళ జాతకంలో ప్రవజ్య యోగం ఉండాలి కదా! వాళ్ళంతా సన్యాసంలోనే టాప్. వాళ్ళెవ్వరి జాతకంలోనూ వాళ్ళ జాతకం మీకు తెలుసు. అదేమిటంటే ఇండియన్ ఆస్ట్రాలజికల్ ఇన్‌స్టిట్యూట్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఇలాంటి మహామహుల జాతకాలన్నిటిని ఒక బుక్కులాగా పబ్లిష్ చేశారు. అందులో నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి జాతకాలున్నాయి. అలాగే చాలామంది పెద్ద పెద్ద వీఐపీల జాతకాలు అందులో ఉన్నాయి. అందులో ఈ ఇదివరకే చెప్పుకున్న సన్యాసులు ఎవరికీ ఆ ప్రవజ్య యోగం లేదు. అంటే ప్రవజ్య యోగం అనే దానిని సన్యాస యోగం అని చెప్పడంలో అర్థం లేదు. ఇక్కడ ఈ ప్రవర్జ్య యోగం ఉండడం వల్లే ఈమెకి అంటే భతృయోగం ఉండడం వల్లే ఇన్ని పెళ్ళిళ్ళు జరిగి 4గో పెళ్ళికి చూస్తున్నారు. కానీ 4గో పెళ్లి చేసున్నప్పటికీ ఈమె ఒక మనోరోగి కావడం వల్ల ఆ పెళ్లి నిలవదు.